ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్ర. అందరికీ ప్రేమపూర్వకపు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు అధికమైన కృపను అనుగ్రహించినందుకై దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. ఓకే, సో ఈరోజు నా బర్త్డే. టుడే ఈజ్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, టు ఎవ్రీవన్ ఫర్ యువర్ వెల్ విషెస్ and blessings and many other things. Praise the Lord. So I greet you, all of you, and I welcome you, all of you, from all over the world today. Thank you so much for your love and care for me and concern, great concern. Thank you, thank you, thank you. Praise the Lord. Thank you for your well wishes and wonderful greetings for my birthday, on my birthday. So wonderful time. This is wonderful time and great day for me. Really, I enjoy the presence of God today. I bless the Lord always, even today. Special day for me. We enjoyed a lot of love of God, our family, my daughter, my wife, and church believers, even church believers. Today, we had a great, wonderful fellowship and had lunch and cake cutting. It was excited time and powerful time, blessed time. God has given us today to enjoy the presence of God. Praise the Lord. Hallelujah. సో ఈరోజు నా జన్మదినోత్సవం. ఆమేన్. ఆదివారం వచ్చింది ఈరోజు. సో ఆదివారం వచ్చింది కాబట్టి మేము సంఘం కలిసి చక్కగా దేవుని స్తుతించాం. లంచ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నా వైఫ్ అండ్ డాటర్, దే డిడ్ హార్డ్ వర్క్. వాళ్ళు ఎంతో ప్రయాసపడి తయారు చేశారు వంట. అలాగనే ఎంతగానో దేవుళ్ళు ఆనందించాం. ప్రైజ్ ది లార్డ్. సో బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేసిన ప్రతి దైవజనునికి, దైవజనురాలకి, అలాగనే క్రైస్తవ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమంది ఫస్ట్ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా విషెస్ తెలియజేశారు. ఫోన్లు ఎవరు చేయలేదు అనుకోండి. ఒకళ్ళు చేశారు ఫోన్, నాకు చేయలేదు, మా వైఫ్ చేశారు. కానీ ఫోన్లు చేసింది మాత్రం నా కుమారులు ఇద్దరు, అంతే. ఇంకెవరు చేయలేదు నాకు ఫోన్లు. ఎనీహౌ ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్గా ఆదివారం వచ్చింది నా బర్త్డే. అందుకే చర్చిలో బర్త్డే చేసుకున్నాం. సింపుల్గా పెద్ద హడావుడి, ఇంకా చిన్న కేక్ కట్ చేసాం, భోజనాలు సహవాసం చేసాం, అంతే. ఆమేన్. సో
అద్భుతమైనటువంటి దినంగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆదివారం వచ్చినట్టు నాకు తెలియదు నా బర్త్డే. సో మే 24th. హల్లెలూయా. సో ప్రత్యేకంగా ఆదివారం వచ్చింది కాబట్టి సంఘంలో దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం, బర్త్డే జరుపుకున్నాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నా బర్త్డే మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు, కన్నవాళ్ళు చెప్పలేదు, పెంచిన వాళ్ళు చెప్పలేదు, పక్కోళ్ళు చెప్పలేదు, ఎవరు తెలియదు, నేను ఎప్పుడు పుట్టానో తెలియదు. విచిత్రం కదా, చాలా విచిత్రం. సో నేను బాగా రీసెర్చ్ చేశాను. వాళ్ళ మ్యారేజ్ డేటు, వీళ్ళ మ్యారేజ్ డేటు, అంటే బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన విషయాలు, వాటిని వీటిని అన్నీ కూలంకుషంగా, అంటే స్పష్టంగా ప్రతిదాన్ని అర్థం చేసుకుంటా, అంచనాలు వేసుకుంటా అయ్యుండొచ్చాము, ఈరోజు అయ్యుండొచ్చాము, ఈ సంవత్సరం అయ్యుండొచ్చాము అని చెప్పి ఆలోచించుకుంటా. ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఫుల్గా కాలేదు, కానీ ఆన్ ది వే 99% వరకు వచ్చినట్టుగా ఉంది. ఇంకా పూర్తిగా అన్వేషణ నడుస్తూ ఉంది. సో కాబట్టి మే 24th అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం అనేది ఇంకా కన్ఫర్మేషన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఎనీహౌ దేవుని స్తోత్ర. సో దినాలు అనేటువంటివి తల్లి గర్భంలో నుండి బయటికి నీవే నన్ను తీసుకొని వచ్చావు అని దావీదు భక్తుడు అంటాడు. తల్లి గర్భంలో పడక ముందే నన్ను ఎరిగి ఉన్నావని ఇర్మియా భక్తుడు అంటాడు. యోబు భక్తుడైతే తన జన్మదినాన్ని చెప్పించుకుంటాడు, ఎందుకంటే అంత బాధ. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మీకు కూడా అనిపించి ఉండొచ్చు, ఎందుకు పుట్టానని చెప్పి. నేను కూడా అనుకున్నా పుట్టపోయినా బాగుండేదని, ఎందుకంటే అంత బాధలు పెట్టారు. నేను నమ్మిన వాళ్ళు, స్నేహితులే, సన్నిహితులే, తెలిసిన వాళ్ళే. ఆ బాధల్లో ఏం మాట్లాడుతున్నానో తెలియక, ఆ వేదనలో, ఆ ద్రోధంలో నేను నా జన్మను కూడా ఎందుకు పుట్టానా అని అనుకున్నా. సో ఇలాగ ఎంతోమంది భక్తులు కూడా అనుకున్నారు. ఇర్మియా భక్తుడు కానీ ఆయన కూడా అనుకున్నాడు. సో పిల్లారా, దేవుని చిత్తం లేకుండా ఎవరు భూమి మీదకి రాలా. నేను చాలాసార్లు బోధించాను, చాలాసార్లు గ్రహించాను. అయినా ఒక్కోసారి బాధ అనిపించినప్పుడు, మనం జన్మించింది ఈ భూమి మీద, వై, ఎందుకు నేను ఈ శ్రమ పడాలి, బాధపడాలి, ఈ నిందలు, అవమానాలు భరించాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇంకా ఎక్కువ కాలం బ్రతికి దేవుని స్తుతించాలి, సువార్త ప్రకటించాలి, ఇంకా ఎక్కువ దేవుని మహిమ కొరకు చనిపోతే హతసాక్షిగా చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఘర్షణలు, సంఘర్షణలు. ఎనీహౌ పిల్లారా, జన్మ అనేటువంటి చాలా గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుంది మనకు, అనేక సార్లు అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది చాలాసార్లు. చాలా గొప్పది. దేవుడి జన్మీయకపోతే మనం ఈ ప్రకృతిని చూడలేము, భూమి మీద ఇలా మాట్లాడుకోలేము, సహవాసం చేయలేము. అనేక సార్లు సంతోషిస్తాం, అనేక సార్లు ఆనందిస్తాం, అనేక సార్లు ఆదరించబడతాం, గొప్పగా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, విర్రవేగే దుష్టత్వం ఉంటుంది మనుషుల్లో. నాలోనే అనుకుంటున్నా, మనిషిని కదా నేను. సో కొన్నిసార్లు కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, బాధ ఉంటుంది, నిష్ఠూర్పు ఉంటుంది, వేదన ఉంటుంది, రోదన ఉంటుంది. లైఫ్లో ఎన్నో ఉంటాయి ఇలాగా, చాలా ఉంటాయి. ఆనందంతో పాటు మనం ఆనందాన్ని మాత్రమే ఆహ్వానిస్తాం, సంతోషాన్ని, సమాధానాన్ని, మరి అభివృద్ధిని. ఇంకా ఏంటి, మనకి ఏం కావాలనుకుంటామంటే హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా అనుకుంటాం.
చాలా గొప్పగా ఉండాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో పిల్లారా, మన కష్టాలు కూడా అనుభవించాలి, శ్రమలు కూడా అనుభవించాలి. ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎనీహౌ, దేవుని స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ జన్మ కొరకు దేవుని స్తోత్రాలు. ఇదో గొప్ప రహస్యమని, యుగాలకి ముందే దేవుడు నిర్ణయించాడని, ఈ భూమి ఆకాశాలకి ఆయన పునాది వేయక ముందే దేవుడు నిర్ణయించాడని కొన్ని మరి వాక్యాలు మనకి సెలవిస్తూ ఉండి, అవి మతపరంగా కాదు. కొంతమంది మతపరంగా కావచ్చు, కానీ మతపరంగా కాదు. అది మన జీవిత పరంగా మనం ఆలోచించినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో దేవుడు మన జన్మకి మూలకారకుడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించేవాడు, మనకు ఒక గొప్ప పునాదిని వేసేవాడు. ఆయన ఎన్నో రీతులుగా మనల్ని నియమించుకుంటూ ఉన్నాడు, మనలను ఆయన నిర్ణయించుకుంటూ ఉన్నాడు. ఆయన మహిమ కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన సత్యం కొరకు, ఆయన నీతి కోసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐ బిలీవ్ దట్. నేను నమ్ముతా ఉన్నాను పిల్లరా. ఎస్, ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అనేక సార్లు మనం వేదనకు గురవుతాం, దుఃఖానికి గురవుతాం, నిష్ఠూర్పుకు గురవుతాం. ఎవరు నమ్మలేని పరిస్థితులు వస్తాయి. నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, దగా చేస్తారు. అబద్ధాలాడి మనల్ని దగా చేయటాన్ని బట్టి మనిషి కృంగిపోతాం, విరక్తి చెందుతాం అనేక సార్లు. ఇవి జీవితంలో జరుగుతాయి. అందుకే మనుషులంటే భయం వేస్తుంది ఒక్కోసారి. కానీ మనుషుల అవసరం మనకి. భయం వేస్తుంది కానీ అవసరమే. మనిషి లేకపోతే మళ్ళీ కష్టమే కదా. సో దేవుడు ఈ జీవితంలో ఎన్నో అనుభవాలను నింపుతూ ఉన్నాడు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు, కొండలు, లోయలు, నానా రకాలైనటువంటి మనిషి జీవితం, అగాధాలు, కొన్నిసార్లు నడి సముద్రంలో ఉన్న పరిస్థితులు. కానీ దేవుడు మాత్రం మనల్ని విడవని అంటున్నాడు పిల్లారా, మరవని అంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా త్రోసివేయని అంటూ ఉన్నాడు. అది దేవుని యొక్క మహా గొప్ప కృప. ఆమేన్. ఆయన కృపలో మనం ఎదగాలని, ఆయన దయలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జీవితాన్ని జీవించండి, జీవితాన్ని ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు కొరకు జీవించండి, దేవుని కొరకు జీవించండి, సువార్త కొరకు జీవించండి. మంచి కోసం, నీతి కోసం, న్యాయం కోసం, పవిత్రత కోసం, పరిశుద్ధత కొరకు జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నాకు అనేక సార్లు. సో దాన్ని నేను చెబుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయాలి. ఆమేన్. అందరికి దయచేయను గాక. నీకు, నాకు, మనకి, మనందరికి దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. నీతి లేని జీవితం ఎంత జీవించినా వ్యర్థమే పిల్లారా. నువ్వెంత గొప్పవాడివైనా, ప్రధానమంత్రివైనా, రాష్ట్రపతివైనా, ముఖ్యమంత్రివైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, గొప్ప ఐఏఎస్ ఐపీఎస్లైనా, ఆఫీసర్స్ అయినా, ఉన్నతమైన స్థలాల్లో, ఉద్యోగాల్లో నువ్వు ఉన్నా కానీ నీతి లేకపోతే, యథార్థత లేకపోతే, పవిత్రత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, జాలి, దయ, కరుణ, కటాక్షం లేకపోతే వ్యర్థమే. ఇదే మనిషి జీవితం. మనిషిగాను వేరే జంతువులకి, పక్షులకి, పురుగులకి, వస్తువులకి తేడా ఏంటంటే, మనిషిలో నీతి ఉండాలి, మనిషిలో న్యాయం ఉండాలి, మనిషిలో సత్యం ఉండాలి, మనిషిలో ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, దయ ఉండాలి, న్యాయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది దినాల్లో పెద్దోళ్ళు, గొప్పవాళ్ళు అని చెప్పుకుంటారు, న్యాయం లేకుండా ఉంటున్నారు, నీతి లేకుండా ఉంటున్నారు, ధర్మం లేకుండా ఉంటున్నారు, సత్యం లేకుండా ఉంటున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. దట్ ఈజ్ నాట్ లైఫ్, దట్ ఈజ్ వేస్ట్ లైఫ్, దట్ ఈజ్ వేస్ట్, దట్ ఈజ్ నాట్ లైఫ్, దట్ ఈజ్ వేస్ట్. అది జీవితం కాదు, అది వ్యర్థం.
వ్యర్థం వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే మన హృదయాలతో, మన జీవితాలతో, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని దేవుని కొరకు జీవించాలి. దేవుడు లోపల అంతర్గ భాగాల్లో, లోపల అంతరంగంలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. జన్మదినోత్సవాలు గడుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విషెస్ తెలియజేస్తా ఉన్నాను. వెడ్డింగ్ దినోత్సవాలు గడుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, వార్షికోత్సవంగా జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను, విషెస్ తెలియజేస్తా ఉన్నాను. మరి నా యొక్క బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేసినటువంటి ఫేస్బుక్ ద్వారా ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించును గాక. I thank to everyone, those who wished on my birthday, well wishes, wonderful wishes. Thank you so much. God bless you all richly. God bless your family, your handwork, your coming in and going out. Everything be blessed. Thank you so much, everyone. God bless you all. Praise the Lord. See you sometime in God's will. Until then, take care. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకు సమృద్ధిగా తోడేవుడు నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచి ఆకాశం కదా, చాలా బాగుంది ఆకాశం. నిజంగా అద్భుతమైనటువంటి ఆకాశం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ దినం కూడా దేవుడు అద్భుతంగా మనకిచ్చాడు. ఇది లైట్ వేయలేదు, నేను క్రాస్ని కిందకి వెళ్ళి లైట్ వేసి వస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.